ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రవీణ్ ఐపీఎస్ ఇక ప్రజాసేవలో సినిమా ఎల్లారెడ్డిపేటలోని రామకృష్ణ థియేటర్లో 4 షోలు స్వేరోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మారుపాక రాజు స్వేరో తన సొంత ఖర్చులతో ఉచితంగా మండల ప్రజలకు చూపించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు లింగాల సందీప్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాను ఒక ఐపీఎస్ గానే ఇన్ని సేవలు అందిస్తే 75 సంవత్సరాలుగా మన దేశంలో మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని ఏం చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇకనైనా ప్రజలు ఓటు వేసే ముందు ప్రవీణ్ సార్ని ఈ సినిమాను చూసి నిజాయితీ పరులకు నిస్వార్థంగా సేవ చేసే వారికి ఓటు వేస్తే మన అభివృద్ధి జరుగుతుందని, దేశ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అన్నారు. ఇలాంటి సినిమాలు విద్యార్థులు యువకులు చూడడం ద్వారా సేవా కార్యక్రమాలు, సేవా రాజకీయాలు చేయవచ్చని, తెలంగాణకే కాదు భారతదేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు. దాదాపుగా 4 షోలు 1200 మంది దాకా ఈ చిత్రాన్ని వీక్షించినట్లుగా థియేటర్ యాజమాన్యం చెప్తున్నారు. ఈ సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఆదరించి ప్రతి ఒక్కరూ నిస్వార్థ నాయకులను, మంచి పౌరులను తయారు చేయాలన్నారు. ధన్యవాదాలు. ఈ సినిమా ఎలా ఉందంటే ముందు మన యువతల భవిష్యత్తు మార్చాలనేది ప్రవీణ్ సార్ గారి ఆశయం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఎందుకంటే నాయకుడు అనేవాడు ప్రజల నుండి ఏది ఆశపడకుండా ప్రజలకు ఏదో సేవ చేయాలనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చాలా బాగుంది. అందరికీ జై భీమ్, జై ఆర్ఎస్పీ, జై బీఎస్పీ. నేను మొన్న గురువారం నాడు వచ్చి సినిమా చూసిన, చాలా బాగుంది. సార్ గారి గురించి మనకు కొంతమంది ద్వారా కొన్ని విషయాలు తెలుసు. సినిమా చూస్తే మాత్రం పూర్తిగా కళ్ళకు కట్టినట్టు అతని జీవితం, వ్యక్తిగతం మనకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. ఇంకోటి, నేను ఈరోజు కొంతమందిని తోలుకరావడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా కొంతవరకే కాకుండా అందరికీ చేరువ కావాలి. సార్ గురించి ఇంకా మరింత చాలా విషయాలు తెలుసుకొని సార్ను ఆదరించాలి. ఇంకా ఈ విధంగా మనం వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందరూ చూసి మంచిగా ఆదరించి ఈ సినిమాని ఇంకా ప్రచారం బాగా చేసి సార్ గురించి అందరూ ఆలోచించి గొప్పగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నల్లమల్ల అడవి ప్రాంతంలో సాధారణటువంటి నిరుపేద ఎస్సీ కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తాను చదువుకున్నటువంటి పాఠశాల విద్యా స్థాయి నుంచి కళాశాలలలో వివిధ రకాలైనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఏదైనటువంటి వివక్షను ఎదుర్కొన్నాడో కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాకుండా తాను ఉద్యోగ ధర్మంలో కూడా ఈ పేద వర్గాల ప్రయోజనం కోసం ఎంతటి త్యాగపూర్తినటువంటి నిర్ణయాలు తీసుకున్నాడో, రాజకీయంగా తను ఎందుకు ఈ సమాజం వైపుగా సామాజికమైనటువంటి రాజకీయ ఉద్యమాన్ని ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయో ఈ చిత్రం ద్వారా కళ్ళకు కట్టినట్టు తన జీవితాన్ని జీవించడము, రేపటి ఈ సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క రాజకీయ నాయకత్వం ఎందుకు అవసరమో కూడా ఈ చిత్ర దర్శక నిర్మాతలు అందించడం జరిగింది. ఈ చిత్రంలో ఉన్నటువంటి పాత్రధారులు కూడా వారి యొక్క కళా నైపుణ్యాన్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ చిత్రాన్ని కాస్త మనందరం కూడా పెద్ద ఎత్తున ఆదరించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.